సంబంధించి మీరు నిజంగా ఇందాక కూడా చాలా జెన్యున్ గా చెప్పారు, మధ్యలో ఆపేద్దాం అనుకున్నానని. వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం? అది ఎప్పుడు ఆపుదాం అనుకున్నారు? ఎలాగ వచ్చింది ప్రాబ్లమ్ అని? సార్ 23లో స్టార్ట్ అయింది సార్. అంటే బికాస్ ఆఫ్ ద అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ డేట్స్ కావాలి, ఎవ్రీ వన్ ఈస్ వెరీ బిజీ. బికాజ్ అందరూ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ ఆల్సో డిఓపి గారు, రాజ్ గారు, హీఈస్ బిజీ. అంటే ఇక్కడ అందరివి ఒక స్కెడ్యూల్ మనం పెట్టుకొని చేయడానికి లేట్ అయింది. మధ్యలో యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ దట్ కాస్త ఫినాన్షియల్ స్ట్రగుల్ అయింది. లేటర్ మై మామ్ సేవ్డ్ us. ఇక్కడ మేడం వెంకట్ ఇక్కడ. హలో సార్. డియర్ ఉమా అంటున్నారు, అంటే ఓ హీరో సెంట్రిక్ సినిమా ఉంది, దీంట్లో మీ పేరు హీరోయిన్ పేరు పెట్టడానికి కారణం ఏంటి? అంటే ఇక్కడ కూర్చున్న ఎంతమంది అబ్బాయిలు ఉంటే అంతమంది అబ్బాయిలు చేసే పని అమ్మాయి కోసమే అయి ఉంటుంది. అందుకనేసి మీరు కష్టపడి ఇవాళ డబ్బులు ఎవరు సంపాదిస్తున్నా కూడా అది ఇంట్లో అమ్మ కోసమో, చెల్లి కోసమో, భార్య కోసమో, గర్ల్ ఫ్రెండ్ కోసమో అయి ఉంటుంది. సో ఐ రెస్పెక్ట్ ఆల్ మెన్ బికాజ్ మీరు నడిపియకపోతే ఇల్లు గడవదు. సో హలో, ఓకే. సోషల్ మీడియాలో వీడియో బాగా మీ పైన ఇది అవుతుంది. సో మీరు దానిపైన కూడా ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు మహిళల పైన ఇలా జరుగుతున్నాయి, భారతి గారి పైన కూడా వేరే వాళ్ళు కూడా ఇలా కామెంట్ చేయండి, మీరేమని రెస్పాండ్ అవుతారు దీనిపైన? ఇది సుమయ్య గారే కాదు, భారతి గారే కాదు, బ్రాహ్మణి గారే కాదండి, ప్రతి ఒక్కరికి ఎవ్రీ వన్ మన స్కూల్ నుంచి ఎవరో ఒక రూమర్స్ రావడం జరుగుతూనే ఉంటది. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది కూడా అబ్బాయిలే. సో ఇక్కడ ఉంది. సో ఐ మీన్ వైరల్ అవుతుంది అంటే I mean there is no words to tell for that అండి. Let's talk about Dear Uma now. ఓకే, రథన్ గారు, ఇప్పుడు ఈ ఈవెంట్ లో కూడా ఇద్దరు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్